హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏస్ ఆన్లైన్. సో మనం వేరియస్ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం. సో దాంట్లో భాగంగా చాలామంది పీడిఎఫ్స్ కూడా అడుగుతున్నారు. సో ప్రతి వీడియోకి డిస్క్రిప్షన్ కింద లింక్లోనే మనం పీడిఎఫ్ అప్లోడ్ చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోస్ కూడా పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఐ వుడ్ సెండ్ ఇట్ టు ద టీమ్, సో యూ కెన్ కలెక్ట్. ఓకే, సో ఈ వీడియోలో మనం వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2026 గురించి చూద్దాం. ఓకే, సో రీసెంట్గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అగైన్ yesterday has published one very good article about CITES Convention and World Wildlife Day. సో దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్. సో కంటెక్స్ట్ ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ ఆన్ మార్చ్ థర్డ్ ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా మనం రికగ్నైజ్ చేసుకున్నాం. ఇది ప్రొక్లెయిమ్ చేసింది యునైటెడ్ నేషన్స్. ఓకే, సో ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరికి వైల్డ్ లైఫ్ గురించి అంటే ఫ్లోరా ఫనా, దట్ ఈస్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ యానిమల్స్, వాటిని ప్రొటెక్ట్ చేయడం ప్రతి ఒక్కరి ఒక డ్యూటీ లాగా రికగ్నైజ్ చేయడానికి, అవేర్నెస్ పెంచడానికి ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా మనం చూద్దాం. అయితే మార్చ్ 3 ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? సో మార్చ్ 3 పర్టికులర్ డేట్లోనే ఎందుకు మనం వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే బికాస్ a very important convention, CITES Convention on International Trade, Endangered Species of Wild Fauna and Flora. CITES Convention అనేది కంట్రీస్ అన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ కింద సైన్ చేశాయి. అయితే ఈ CITES Convention కింద మనం లాస్ట్లో ఈ CITES Convention గురించి లాస్ట్లో డిస్కస్ చేద్దాం. దాని ఫీచర్స్ ఏంటి, ఎవరు సైన్ చేశారు, సో వాటి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అన్నీ కూడా మనం లాస్ట్లో చూద్దాం. ప్రస్తుతానికి ఈ పర్టికులర్ డే ఇమీడియట్ డిస్కషన్ అనేది మనం చూద్దాం. ఓకే, సో ఈ CITES Convention అనేది మార్చ్ 3న సైన్ చేశారు కాబట్టి ఆ పర్టికులర్ డేనే మనం వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది కూడా ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే, సో అయితే ఈ పర్టికులర్ డే రోజు మనం నేచర్ యొక్క ఇంపార్టెన్స్, హ్యూమన్స్కి న్యాచురల్ హ్యాబిటాట్ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించడానికి ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ద థీమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ డే అంటే 2026లో ఈ ఇయర్ అంటే ఎస్టర్డే మార్చ్ 3, 2026 వరల్డ్ వైల్డ్ లైఫ్ డే యొక్క థీమ్ మెయిన్ ఏంటంటే మెడికల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్, కన్జర్వింగ్ హెల్త్, హెరిటేజ్ అండ్ లైవ్లీహుడ్. సో ఇది దీని యొక్క థీమ్ అనమాట, వెరీ ఇంపార్టెంట్. సో పర్టికులర్గా గుర్తుపెట్టడానికి వెరీ సింపుల్ ఏంటంటే వర్డ్ మెడికల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ అంటే ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటంటే ఏవైతే మెడికల్ ఆరోమేటిక్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంపార్టెన్స్ని రికగ్నైజ్ చేస్తూ ఈ ఇయర్ యొక్క థీమ్ అనేది మనం ఇవ్వడం జరిగింది యునైటెడ్ నేషన్స్. ఓకే, అండ్ ఇండియాకి పర్టికులర్గా చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనకి చాలా ఫ్యాక్ట్స్ ఇచ్చారు మెడికల్ ప్లాంట్స్ గురించి, వాటి ఇండియాకి ఎంత ఇంపార్టెంట్ అనేది డీటెయిల్స్ ఇచ్చారు. అవి కూడా మనం చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. అక్రాస్ ద వరల్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా 70 to 95% ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో డెవలపింగ్ కంట్రీస్లో, సో డెవలపింగ్ కంట్రీస్లో ఉన్న 70 to 95% పీపుల్ అందరూ కూడా వాళ్ళు ట్రెడిషనల్ మెడిసిన్ మీద డిపెండ్ అవుతున్నారు. సో అంటే మనకి మెడికల్ ప్లాంట్స్ అనేవి చాలా మందికి హెల్ప్ అవుతున్నాయి. డెవలప్డ్ కంట్రీస్లో అయితే మనకి వెల్ డెవలప్డ్ మెడిసిన్స్ ఉన్నాయి, కానీ డెవలపింగ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఇంకా కూడా ట్రెడిషనల్ ప్లాంట్స్ మనం యూజ్ చేస్తున్నాం మెడికల్ పర్పస్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ జిల్లేడు మనకి ఇండియాలో చాలా మెడికల్ ఆస్పెక్ట్స్ కోసం మనం ఇంకా కూడా యూజ్ చేస్తున్నాం వైడ్గా, రైట్? అలాగే టర్మరిక్ కూడా. సో 90% ఆఫ్ పీపుల్ డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఇంకా మెడికల్ ప్లాంట్స్ మీద రికగ్నైజ్ చేసి అండ్ ఇంకా డిపెండ్ అయి ఉన్నారనమాట. అయితే ఈ థీమ్ మెడికల్ ప్లాంట్స్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద 7 మెగా బయోడైవర్సిటీ రిచ్ కంట్రీస్. సో ప్రపంచంలో మొత్తం మెగా బయోడైవర్సిటీ కంట్రీస్ 17గా రికగ్నైజ్ చేసింది యునైటెడ్ నేషన్స్. ఇవి కూడా డైరెక్టర్ నెంబర్ కూడా ఎగ్జామ్లో అడుగుతారు. ఆ 17 ఏవంటే లెట్స్ కమ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, దట్ ఈస్ USA, మెక్సికో, కొలంబియా, ఇవి సౌత్ అమెరికా. నార్త్ అమెరికాలో అయితే 2 కంట్రీస్, USA, మెక్సికో. సౌత్ అమెరికాలో కొలంబియా, వెనుజులా, ఈక్వెడార్, పెరు, బ్రెజిల్. అదే ఆఫ్రికాకు వచ్చేసరికి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సౌత్ ఆఫ్రికా అండ్ మెడగాస్కర్. ఈ 3 కంట్రీస్ ఆఫ్రికాలో ఉన్నాయి. అండ్ ఏషియాలో చూసుకున్నట్టయితే మనకి చైనా, ఇండియా, ఫిలిప్పైన్స్, పపు న్యూ గిని, మలేషియా, ఇండోనేషియా అండ్ సపరేట్ కాంటినెంట్ ఆస్ట్రేలియా. సో ఈ 7 కంట్రీస్ని యునైటెడ్ నేషన్ మెగా బయోడైవర్సిటీ కంట్రీస్ అంటే రిచ్ బయోడైవర్సిటీ ఉన్నట్టుగా గుర్తించింది అనమాట. ఈ కంట్రీస్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్కి. ఓకే, అలాగే ఇండియాలో 7% ఆఫ్ వరల్డ్ బయోడైవర్సిటీ అంటే ప్రపంచంలో ఉన్న మొత్తం బయోడైవర్సిటీలో 7% ఇండియాలోనే ఉంది. ఈ నెంబర్ కూడా మనకి ఇంపార్టెంట్.
అలాగే ఇండియాలో డిఫరెంట్ ఆగ్రోక్లైమేటిక్ రీజన్స్ ఉన్నాయి. ఆగ్రోక్లైమేటిక్ రీజన్స్ అంటే డిఫరెంట్ క్లైమేట్ వేరియేషన్స్ ఉండడం వల్ల ఎలాంటి కైండ్ ఆఫ్ అగ్రికల్చర్ చేస్తున్నామని. అలాంటివి 15 ఉన్నాయి. రీసెంట్గా ఇలా ఈ క్వశ్చన్ మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏబిపిఎస్సి ఎగ్జామ్లో కూడా అడిగారు. సో ఆ 15 బయోడైవర్సిటీ అగ్రోక్లైమేటిక్ జోన్స్ ఏమంటే నార్త్ వెస్టర్న్ మౌంటైన్ రీజన్, నార్త్ వెస్ట్ మౌంటైన్ రీజన్, నెంబరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. యూ కెన్ జస్ట్ కలెక్ట్ ఫ్రమ్ ద పీడిఎఫ్ ఆల్సో. సో టోటల్గా 50 ఉన్నాయి. అలాగే నార్త్ ఈస్టర్న్ హిల్ రీజన్, సట్లజ్ యమునా ప్లెయిన్ రీజన్, అప్పర్ గంగా ప్లెయిన్ రీజన్, మిడిల్ గంగా ప్లెయిన్ రీజన్, లోవర్ గంగా ప్లెయిన్ రీజన్, అలాగే సౌత్ ఈస్ట్ ప్లాట్యూ రీజన్, ఆరవలి మాల్వా అప్లాండ్, మహారాష్ట్ర ప్లాట్యూ రీజన్, డెక్కన్ ఇంటీరియర్ రీజన్, ఈస్టర్న్ కోస్టల్ రీజన్, వెస్టర్న్ కోస్టల్ రీజన్, గుజరాత్ రీజన్, వెస్ట్ రాజస్థాన్ రీజన్, అండమాన్ నికోబార్ రీజన్. స్పెసిఫిక్గా ఏపీటీజీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఏపీటీజీ దేంట్లో పార్ట్ అని కూడా అడుగుతారు. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ పార్ట్ ఆఫ్ 11th, దట్ ఈస్ ఈస్టర్న్ కోస్టల్ రీజన్. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక రీజన్ కూడా ఉంది, దట్ ఈస్ 7 సౌత్ ఈస్టర్న్ ప్లాట్యూ రీజన్. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ కోస్టల్ రీజన్, అలాగే సౌత్ ఈస్టర్న్ ప్లాట్యూ రీజన్. అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, టీజీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మనకి ఇది కూడా ఇంపార్టెంట్. సో తెలంగాణలో 7 and 8 కొంచెం టచ్ అయినాయి అన్నమాట. సౌత్ ఈస్టర్న్ ప్లాట్యూ రీజన్లో ఉంది, అలాగే ఆరావలి మాల్వా సమ్ పార్ట్ టచ్ అయింది అనమాట. అవి కూడా ఎగ్జామ్లో అడగడానికి మనకి ఛాన్స్ ఉంది. ఓకే, అలాగే మెడికల్ ప్లాంట్స్ మనకి ఇండియాకి ఇంపార్టెంట్ కాబట్టి మనం సపరేట్గా ఒక ఎంటిటీ ఉంది. ఏ ఎంటిటీ మెడికల్ ప్లాంట్స్ని రెగ్యులేట్ చేసిందని ఎగ్జామ్లో అడుగుతారు. దట్ ఈస్ నేషనల్ మెడికల్ ప్లాంట్స్ బోర్డ్. ఇది ఈ యొక్క సపరేట్ ఇన్స్టిట్యూషన్ 2000లో క్రియేట్ చేశారు అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఇది కూడా అడుగుతారు ఏ మినిస్ట్రీ కింద ఉంది అని. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో 2000లో నేషనల్ మెడికల్ ప్లాంట్స్ బోర్డ్ మనకి క్రియేట్ చేశారు. ఇది ఒక సపరేట్ డెడికేటెడ్ స్కీమ్ కూడా రన్ చేస్తుంది ఈ మెడికల్ ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఓకే, నౌ కన్జర్వేషన్ మెకానిజం. అయితే ఈ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ మనం కన్జర్వ్ చేయడానికి ఒక 2 మెథడ్స్ ఉన్నాయి. ఇన్సిట్యూ కన్జర్వేషన్, ఎగ్జిట్యూ కన్జర్వేషన్. ఇన్సిట్యూ కన్జర్వేషన్ అంటే ఏదైతే న్యాచురల్ హ్యాబిటాట్లో, సో ఏదైతే కన్జర్వేషన్ వాటి ఒరిజినల్ హ్యాబిటాట్ అవి ఎక్కడైతే నివాసం ఉన్నాయో అలాంటి ప్లేస్, అదే ప్లేస్లో మనం కన్జర్వేషన్ మెజర్స్ తీసుకొస్తే దాన్ని ఇన్సిట్యూ కన్జర్వేషన్ అంటాం. అలా కాకుండా దాని న్యాచురల్ హ్యాబిటాట్ నుంచి బయట అలాంటిది ఆర్టిఫిషియల్గా వాళ్ళ హ్యాబిటాట్ క్రియేట్ చేసి వాటిని కానీ కన్జర్వ్ చేస్తే దాన్ని ఎక్సిట్యూ కన్జర్వేషన్ అని అంటాం. సో ఇన్సిట్యూ కన్జర్వేషన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు బయోస్పియర్ రిజర్వ్స్, అంటే ఇవన్నీ న్యాచురల్ వాటి హ్యాబిటాట్లో ఉన్నాయి. నేషనల్ పార్క్స్, సాక్రెడ్ గ్రోవ్స్, జీన్ శాంచురీస్, ఆన్ ఫార్మ్ మేనేజ్మెంట్, అలాగే కమ్యూనిటీ జీన్ బ్యాంక్. ఇవి మనకు కన్ఫ్యూజ్ చేస్తాయి. జీన్ శాంచురీ అనేది ఆర్టిఫిషియల్గా అనుకుంటారు, బట్ ఇట్ ఇస్ ఎ న్యాచురల్ ఇన్సిట్యూ. అలాగే కమ్యూనిటీ జీన్ బ్యాంక్, సో ఇది కూడా మనకి ఇన్సిట్యూ కన్జర్వేషన్. అదే ఎగ్జిట్యూ అంటే వాటి బయట డిఎన్ఏ బ్యాంక్, క్రయో బ్యాంక్, ఇన్విట్రో జీన్ బ్యాంక్, ఫీల్డ్ జీన్ బ్యాంక్, సీడ్ జీన్ బ్యాంక్, పాలన్ బ్యాంక్స్. ఇవన్నీ కూడా ఏంటంటే సపరేట్గా ఒక బ్యాంక్ లాగా, అంటే ఒక ప్లేస్లో క్రియేట్ చేస్తాం కాబట్టి ఆర్టిఫిషియల్గా. సో ఇవన్నీ కూడా ఎగ్జిట్యూ కన్జర్వేషన్ మెకానిజమ్స్. ఓకే, సీడ్ జీన్ బ్యాంక్ గురించి కూడా మనకి పిఐబి ఒక స్పెసిఫిక్ చిన్న ఇమేజ్ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే మనకి కన్జర్వేషన్ ఆఫ్ స్పీసెస్ దట్ ప్రొడ్యూస్ ఆర్థోడాక్స్ సీడ్స్. ఆర్థోడాక్స్ అంటే ట్రెడిషనల్. మనకి చాలా ఇయర్స్ ముందు డిఫరెంట్ ప్లాంట్స్ ఉండేటివి, వాటికి ఇంపార్టెన్స్ ఉండేది. మెల్లిమెల్లిగా వాటిని కోల్పోతున్నాం. సో అందుకని వాటి సీడ్స్ ఇవన్నీ కన్సర్వ్ చేసి మైనస్ క్రయో అంటే నెగిటివ్ టెంపరేచర్స్లో వాటిని ప్రొటెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే అవి ఎక్స్టింట్ అయిపోతాయి వాటిని తీసి మళ్ళీ మనం రీప్రొడ్యూస్ చేయొచ్చు. సో వాటినే సీడ్ బ్యాంక్స్ అని అంటాం అనమాట. ఇవి -°C 5 to 25 years వరకు కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ మనం లాస్ అయితే ఆ ప్లాంట్స్ పీసెస్ని ఈ సీడ్స్ తీసుకొని మళ్ళీ వాటిని గ్రో చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద సీడ్ బ్యాంక్స్. అలాగే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఏవైతే ఉందో మెడికల్ ప్లాంట్స్కి సంబంధించి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఎగ్జామ్లో అడుగుతుంటారు. ఫస్ట్ నేషనల్ ఆయుష్ మిషన్. ఇది ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ 2015 నుంచి 2021 వరకు ఇది ఇంప్లిమెంట్ చేశారు. ఈ నేషనల్ ఆయుష్ మిషన్ మెయిన్ ఏమేంటంటే కల్టివేషన్ ఆఫ్ మెడికల్ ప్లాంట్స్ ఇంటిగ్రేటెడ్ విత్ ద ఫార్మింగ్ సిస్టమ్స్. సో ఫార్మర్స్ ఎవరైతే వాళ్ళు ఫార్మింగ్ యాక్టివిటీస్ చేసుకున్నారో వాటితో పాటు మెడికల్ ప్లాంట్స్ని కూడా గ్రో చేసేలాగా ఎంకరేజ్ చేసే స్కీమ్ అనమాట. ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ అడుగుతారు, మినిస్ట్రీ అడుగుతారు. నెక్స్ట్ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. హార్టికల్చర్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఇవి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, నాట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్.
ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్, అంటే స్టేట్స్ కూడా కాస్త షేర్ చేసుకోవాలి. 60% సెంటర్ ఇస్తే 40% స్టేట్స్ వాళ్ళు కూడా స్పెండ్ చేయాలి. సెంట్రల్ సెక్టార్ అంటే 100% సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. సో ఇదేంటంటే మెయిన్గా హార్టికల్చర్ క్రాప్స్ని ప్రొటెక్ట్ చేసి గ్రో చేయాలని అన్ని స్టేట్స్కి గవర్నమెంట్ ఈ స్కీమ్ లాంచ్ చేసింది. నెక్స్ట్ నేషనల్ మెడికల్ ప్లాంట్స్ బోర్డు, ఇప్పుడే మనం డిస్కస్ చేసాం, ఇది ఒక స్కీమ్ తీసుకొచ్చింది, ఔషధి వనస్పతి మిత్ర ప్రోగ్రామ్. ఇది దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఇది దేనికంటే ఎవరైతే ఇండివిజువల్స్ కానీ గ్రూప్స్ కానీ మెడికల్ ప్లాంట్స్ని మార్కెటింగ్ చేసేలాగా ప్రచారం చేసి వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం అనమాట. వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవుతారు. ఔషధి వనస్పతి మిత్ర ప్రోగ్రామ్ ఇదేంటంటే ఇండివిజువల్స్, ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే మెడికల్ ప్లాంట్స్ని మార్కెటైజ్ చేసే ప్రాసెస్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మోర్ స్కీమ్, సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఇది అంటే కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్, కన్జర్వేషన్, డెవలప్మెంట్ అండ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ మెడికల్ ప్లాంట్స్. అంటే గవర్నమెంట్ టోటల్ 322.41 crore ఈ 5 yearsకి ఇచ్చింది, 2021-26. దేనికోసం? ఈ మెడికల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సస్టైనబుల్గా ప్రొటెక్ట్ చేసి ప్రమోట్ చేయడానికి. నెక్స్ట్ ఈ చరక్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఈ చరక్ అని కూడా అడుగుతారు. సో ఈ చరక్ ప్లాట్ఫామ్ ఏంటంటే ఇట్స్ అ డిజిటల్ ప్లాట్ఫామ్. ఇదేంటంటే మెడికల్ ప్లాంట్స్కి సంబంధించిన ట్రేడ్, అంటే ఏవైతే ఇక్కడి నుంచి వేరే కంట్రీస్ పంపించాలో, ఇంపోర్ట్ చేసుకోవాలో ఆ డీటెయిల్స్ అన్నిటిని ఒక దగ్గర ఉంచుతుంది, రైట్? సో అప్డేట్స్ ఆఫ్ 100 మెడికల్ ప్లాంట్స్ అలాగే 25 హెర్బల్ మార్కెట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ చరక్ ప్లాట్ఫామ్లో ఉందన్నమాట. ఇది నేషనల్ మెడికల్ ప్లాంట్ బోర్డే లాంచ్ చేసింది. నెక్స్ట్ హెర్బల్ గార్డెన్స్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లాంచ్ చేసింది. ఎందుకు అనంటే మెడికల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో హెర్బల్ ప్లాంట్స్ వాటిని అన్నిటి ఒక గార్డెన్ లాగా ఒక దగ్గర గ్రో చేసి ఎంకరేజ్ చేయడానికి ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. నెక్స్ట్ లైవ్లీహుడ్ సపోర్ట్ టు లోకల్ కమ్యూనిటీస్. సో లోకల్ కమ్యూనిటీస్ చాలామంది మెడికల్ ప్లాంట్స్ మీద, హెర్బల్ ప్లాంట్స్ మీద, వీటి మీద డిపెండ్ అయి ఉంటారు, వాళ్ళ లైవ్లీహుడ్ కూడా. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చింది, అలాంగ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. నెక్స్ట్ బయోలేటరల్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. వేరియస్ కంట్రీస్తో MOU సైన్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఎలా ఈ మెడికల్ ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయాలని, రైట్? నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కాంపోనెంట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్. బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటే ఏంటి? ఏవైతే హార్వెస్టింగ్ కట్ చేయక ముందు యాక్టివిటీస్ ఉన్నాయో, లేబర్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఆ యాక్టివిటీస్ అన్నిటినీ బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటారు. వన్స్ కట్ చేశాక ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ ఫార్వర్డ్ లింకేజెస్ అంటారు. అంటే మార్కెటింగ్, ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్, ఇవన్నీ ఫార్వర్డ్ లింకేజెస్. సో వాటిని ఎంకరేజ్ చేసి మెడికల్ ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, లేబర్, పెస్టిసైడ్స్ వాటిని ఎంకరేజ్ చేయడానికి ఈ స్కీమ్ లాంచ్ చేసింది. అలాగే మెడికల్ ప్లాంట్స్ బిజినెస్ సెంటర్ లాంచ్ చేశారు. ఇవేంటంటే మెడికల్ ప్లాంట్స్ నుంచి ఏవైతే అవుట్పుట్స్ కలెక్ట్ చేసుకుంటున్నామో వాటిని ప్రాసెసింగ్, అలాగే సార్టింగ్, వాషింగ్, క్వాలిటీ క్లీనింగ్ ఇవన్నీ చేసే స్కీమ్ అనమాట, వాటిని అన్నిటి ఎంకరేజ్ చేయడానికి. సో బిగినింగ్లో మనం చెప్పుకున్నాం కదా, March 3rd వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు అని అంటే సైట్స్ కన్వెన్షన్ అనేది సైన్ చేసినందుకు. అయితే ఈ సైట్స్ కన్వెన్షన్ ఏంటి? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్. దీని మెయిన్ ఏం ఏంటంటే ఏవైతే ఎండేంజర్డ్ స్పీసెస్ ఉన్నాయో వాటిని ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, మనం చాలా మూవీస్లో కూడా చూస్తుంటాం, రైట్? లైక్ ఈవెన్ ఏనుగు తొండాలు, ఐవరీ కానీ. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఆ స్పీసెస్ ఎక్స్టెంట్ అయిపోతున్నాయి ఇలా కమర్షియల్ యాక్టివిటీ చేస్తుండడం వల్ల. సో అందుకని సైట్స్ కన్వెన్షన్ ద్వారా మనం ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్, ఏ యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఇల్లీగల్గా ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ట్రాన్స్పోర్టేషన్ కానీ ట్రేడ్ కానీ అరికట్టడానికి ఈ కన్వెన్షన్ అనేది తీసుకొచ్చారనమాట. సో దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు రెగ్యులేట్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ కమర్షియల్ ట్రేడ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ విచ్ ఆర్ థ్రెటన్డ్ బై హ్యూమన్ యాక్టివిటీస్, రైట్? ఇది March 3rd, 1973 సైన్ చేశారు. అందుకనే మనం March 3rd ఎవ్రీ ఇయర్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా మనం రికగ్నైజ్ చేసుకుంటున్నాం. ఇది ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు? ఈ కన్వెన్షన్ ఏ ఇన్స్టిట్యూషన్ రెగ్యులేట్ చేస్తుందని కూడా అడుగుతారు. ఇట్ ఈస్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఎట్ నైరోబీ, కెన్యా. సో UNEP కింద ఈ కన్వెన్షన్ రెగ్యులేట్ చేస్తున్నాం. అయితే ఈ కన్వెన్షన్ యొక్క హెడ్ క్వార్టర్స్, UNEP హెడ్ క్వార్టర్స్ నైరోబీ, కెన్యా, బట్ ఈ కన్వెన్షన్ యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. వెరీ ఇంపార్టెంట్, 2 different హెడ్ క్వార్టర్స్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇది లీగలీ బైండింగ్. వన్స్ కంట్రీస్ సైన్ చేశాక వాలంటరీ కాదు, చాలా కన్వెన్షన్స్ ఇంక్లూడింగ్ ప్యారిస్ డీల్
ఆర్ కాప్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఇవన్నీ వాలంటరీ. బట్ ఇది లీగలీ బైండింగ్ అనమాట. అన్ని కంట్రీస్ కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాల్సిందే కన్వెన్షన్ కింద. ఓకే, అలాగే సైట్స్ కన్వెన్షన్లో 3 లిస్ట్స్ ఉన్నాయి. లైక్ మనకు IUCNలో ఎలా అయితే డిఫరెంట్ లిస్ట్స్ ఉన్నాయో, అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద Schedule 1, Schedule 2 ఉన్నాయో, అలా మనకి 3 అపెండిసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే అపెండిక్స్ 1. ఇదేంటంటే ట్రేడ్ ఈజ్ పర్మిటెడ్ ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్. ఎప్పుడైనా అర్జెంటు అందరికీ అవసరమైతేనే ట్రేడ్ అలో చేస్తారు, లేదా ట్రేడ్ కంప్లీట్లీ స్ట్రిక్ట్లీ రెగ్యులేటెడ్. ఆ స్పీసెస్, ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ స్ట్రిక్ట్లీ రెగ్యులేటెడ్. ఓన్లీ 3% ఆఫ్ ఆల్ స్పీసెస్ ఆర్ కెప్ట్ అండర్ అపెండిక్స్ 1. ఓన్లీ 3% ప్లాంట్ యానిమల్ స్పీసెస్ మాత్రమే ఈ లిస్ట్ కింద ఉన్నాయి. సో ఏవైతే అవసరమైతే తప్పితే ట్రేడ్ ప్రమోట్ చేయరు, అలో చేయరు అనమాట. నెక్స్ట్ అపెండిక్స్ 2. ఇదేంటంటే ట్రేడ్ కంట్రోల్ చేస్తారు స్ట్రిక్ట్గా, బట్ నాట్ యాజ్ లైక్ దట్. సో జనరలీ అలోడ్ whenever there is a necessary. 97% of species are kept under Appendix 2. Appendix 1 is completely almost regulated, stopped. Appendix 2 is strictly regulated but allowed, not with very strict regulation. తర్వాత అపెండిక్స్ 3 ఏంటంటే ఏవైతే కంట్రీస్, కొన్ని కంట్రీస్ వస్తాయి మా స్పీసెస్ ఇవి స్పెసిఫిక్గా థ్రెటన్ ఉన్నాయి, వీటిని మీ కన్వెన్షన్లో ఆ పర్టికులర్ లిస్ట్లో యాడ్ చేయండి, సో దట్ అందరికి అవేర్నెస్ ఉంటుంది, ఆ స్పీసెస్ని కూడా మేము కన్సర్వ్ చేసుకోగలం. సో ఎప్పుడైతే కంట్రీస్ స్పెసిఫిక్గా రిక్వెస్ట్ చేస్తాయో ఆ స్పీసెస్ని అపెండిక్స్ 3లో యాడ్ చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద సైట్స్ కన్వెన్షన్. అయితే ఇండియా పర్స్పెక్టివ్లో ఇండియాకి సంబంధించిన డీటెయిల్స్. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో WCCB ఈ సైట్స్ కన్వెన్షన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇండియా తరఫు నుంచి రెగ్యులేట్ చేసేది ఎవరంటే, మానిటర్ చేసేది వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కింద, రైట్? సో దట్ ఈస్ అబౌట్ ద World Wildlife Day on March 3rd and also about the CITES convention. So thank you from this video. See you in the next video. Thank you.